చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో, ఎక్కడే కానీ ఇరిగిపోలేదు, బాగా నీట్గా వస్తున్నాయి. ఇలా మంచి కలర్ వచ్చింది కదా, ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. కొంతమంది చికెన్ డైరెక్ట్గా కర్రీ చేసి పెడితే తినరు కదా, పిల్లలు అయితే అస్సలు తినరు. వాళ్ళకి ఇలా కీమా పొరోటాలు కానీ అట్లా వాళ్ళకి తెలియకుండా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఎప్పుడు రొటీన్ లాగా కాకుండా ఇలా కొత్తగా చికెన్ కైమా పరోటాలు చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనకి కీమా పొరోటా రెడీ అయ్యింది. ఇందులోకి మనకి స్టఫింగ్కి వేరే కర్రీస్ ఏం అవసరం లేదు, మనకి పెరుగు ఒకటి ఉంటే చాలు. ఎంతో వేడిగా టేస్టీగా ఉండే కీమా పొరోటా